ఆయన కూడా ఈసారి గెలుపు అవకాశం లేదన్నట్టు తెలుస్తోంది. మచిలీపట్నం అండ్ పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం. ఇప్పుడు మైలవరం చాలా హాట్ ఇదిగా మనం చూడాల్సి ఉంటుంది. ఎంపీ నియోజకవర్గం విజయవాడకు సంబంధించినంత వరకు ఆయన వసంత కృష్ణప్రసాద్ గారు మొన్నటి వరకు వైసీపీలో ఉండి మరి ఆయన చాలా గుడ్ విల్ ఉన్నటువంటి లీడర్. ఆయన ఇప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఖచ్చితంగా విజయవాడ ఎంపీ ఫలితాల్లో ఖచ్చితంగా ఈ వసంత కృష్ణప్రసాద్ గారు డెవలప్మెంట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. అఫ్కోర్స్ కూటమి ఉంది, అయినా కూడా విజయవాడ వరకు ఏంటంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. పార్లమెంటరీ ఇది చూసినప్పుడు అటువైపు కేశినేని నాని గారు ఉన్నారు కాబట్టి చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ అనేది చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 2 సార్లు ప్రతికూల పరిస్థితుల్లో కూడా టీడీపీ పార్టీ నుంచి గెలిచి అటు వెళ్ళారు. ఆయనకు కొంత ఫాలోయింగ్ పార్టీ వైపు నుంచి అన్ని విధాలు కూడా నియోజకవర్గం 7 అసెంబ్లీ స్థానాల పట్ల మంచి గ్రిప్ ఉంది నాయకుల్లోని అన్ని విధాలు. కాబట్టి ఇప్పుడు టీడీపీ వైపు నుంచి పోటీ పడుతున్న